హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊహల ఊయల. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు నేను చేయబోయే వ్లాగ్ అయితే మేము కొత్త ఇంటికి వెళ్ళిపోయాం కదా అపార్ట్మెంట్కి. ఈరోజు అయితే కన్నూరుపాలెంలో ఉన్న ఇంటికి వచ్చామన్నమాట. వస్తున్నాడు ఉండు, కింద పెట్టు, ఒక్కొక్కటి కింద పెట్టు తింటాడు. మళ్ళీ పెట్టు, ఇంకోటి పెట్టు. మరి ఇలా ఉండు, అలా ఉండు, పర్లేదు, అది ఏం చేయదు నిన్ను. పెట్టు, అయ్యో వచ్చేకరా, ఏం చెయ్యదురా, మన బాలుగాడే కదరా. పెట్టు. ఇవైతే వీధి కుక్కలే కానీ చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగినాయి అనమాట. మేమే పెంచుతున్నాం వీటిని. రోజు వీటికి ఫుడ్డు అది పెడతాము. అలాగే స్నాక్గా బిస్కెట్లు పెడతాం అనమాట. అలాగే మామయ్య గారు వచ్చినప్పుడు కూడా వీటికి బిస్కెట్ ప్యాకెట్లు తెస్తారు. అలాగే ఇప్పుడు మేము కూడా అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ వెళ్ళాం కదా, అందుకే వీటికి వెళ్ళేటప్పుడు పాల ప్యాకెట్లు అలాగే బిస్కెట్లు తీసుకుని వెళ్ళాం అనమాట. మామయ్య గారు వచ్చినప్పుడు కూడా ఆరు తినిపిస్తుంది వీటికి. అందుకని ఇప్పుడు కూడా ఆరుయే పెడుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కుక్క పేరు అయితే బాలు అనమాట. ఎందుకంటే ఇది ఎస్పి బాలు గారు చనిపోయారు కదా, ఆ టైంలో పుట్టింది, అందుకని దానికి బాలు అని పెట్టామన్నమాట. ఇదైతే చిక్కు. ఇదైతే నా పెళ్ళికి ముందు నుంచి కూడా ఇక్కడే ఉందన్నమాట. ఇంకో కుక్క కూడా ఉండేది, దాని పేరు బుడ్డు అనమాట. ఈ వింత వింత పేర్లన్నీ మా ఆయన పెట్టిన పేర్లు అనమాట. చిక్కు అంటే చిక్కుడుకాయ, బుడ్డు అంటే బుడ్డు వంకాయ, ఈ బాలుగానేమో బల్లు అని పిలుస్తారు. ఫస్ట్లో ఈ పేర్లు ఇక్కడ వాళ్ళకి వింత వింతగా అనిపించి ఏం పేర్లురా బాబు అనుకునేవారంటే, తర్వాత వాళ్ళకి కూడా అలవాటు అయిపోయింది. ఇక్కడ ఆరుని ఎత్తుకుంది కదా, ఆవిడ సరోజిని అత్త అనమాట. ఇక్కడే ఈ కన్నూరుపాలెంలోనే ఉంటారు. చూసారు కదా, ఇవైతే ఫిగ్స్, అంజీర్ పళ్ళు అనమాట. మనకి ఎండు అంజీర్లు దొరుకుతాయి కదా, ఇవి ఫ్రెష్గా ముగ్గిన అంజీర్ పళ్ళు అనమాట. ఇవైతే వీటిని చాలా మిస్ అవుతాము. నాకు కూడా చాలా ఇష్టం ఇవంటే. ఇవైతే ఇన్ని కాయలు ఉన్నాయి కానీ ఒకటి రెండు అలాగే ముగ్గుతాయి అనమాట. సో ఎప్పుడు మేమైతే ఇంకా ఆరు పుట్టిన దగ్గర నుంచి ఆరు ఎప్పుడైతే ఫ్రూట్స్ తినడం స్టార్ట్ చేస్తుందో దానికి కూడా చాలా ఇష్టము. అందుకని ఆరుకే తినిపిస్తాము. ఇదివరకైతే నేను తినేదాన్ని, ఇప్పుడైతే ఆరుకే ఇచ్చేస్తున్నాను. అక్కడి నుంచి వచ్చేసేసరికి పీపుల్ ఉన్నాయి. అందుకే ఇప్పుడు రాగానే ఫస్ట్ వెళ్ళి చేసింది ఏంటంటే, ఏమైనా ముగ్గునియా అని చూస్తే 4 కాయలు ముగ్గునియా అనమాట. ఈ 4 కాయలు అయితే కోసుకుని లోపలికి తెచ్చేసుకున్నాము ఆరుగడు కోసము. ఇంక ఇవి ఎప్పటికి ముగ్గుతాయో మేము కానీ రాకపోతే సరోజిని అతను కోసుకోమని చెప్పామన్నమాట ముగ్గితే. ఇంక ఇవైతే నాటు గులాబీలు అంటే చాలా ఎక్కువ పోస్తాయి కదా. ఇప్పుడు కూడా చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి. ఇప్పుడైతే నేను ఇక్కడ ఇల్లు ఎలా ఉందో మీకు చూపిస్తాను. వెనకాల వచ్చేయి. మీ అన్నయ్య ఏం చెప్పినా కాసేపు వెనక అసలు దీని మొత్తం అక్కడ లోపలే ఉంటుంది. ఇలా వచ్చే లోపలికి. ఇది చిన్న, నేను కనిపిస్తున్నానా? కనిపిస్తుంది. ఇదైతే చిన్న హాలు, ఒక్క హాలే ఉంటుంది. అంటే కొంతమంది రెండు హాలు ఉన్నాయి కదా, అలా లేదని చెప్తాను. ఇదే కిచెన్ అనమాట. ఇటు కూడా ఒకసారి అలా కవర్ చేయి. వెరీ గుడ్. ఇక్కడే స్టవ్ పెట్టుకుని ఇక్కడే బోల్డ్ అని వంటలు చేసాము మేము. ఆరుపప్ప నేను అయితే చాలా వంటలు చేసాము. ఏమేమి చేసాం డాడీ? అయ్యో, ఆమ్లెట్లు వేసాము. ఇంకేం చేసాము? కేకులు వండాము, ఇడ్లీ వేసాము, దోశ వేసాము. అవే కదా. ఎక్కడైనా కొన్ని నెలలు ఉంటేనే ఆ ప్లేస్తో ఒక అటాచ్మెంట్ వస్తుంది కదా, అలాంటిది ఒక 5.5 years దగ్గర 6 years ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ అనుబంధం ఉంటుంది కదా, అలా అనమాట. చూసినప్పుడల్లా మళ్ళీ గుర్తొచ్చినప్పుడల్లా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడే అన్నీ చేసాము, ఇలా చేసాం కదా, ఇలా ఆడుకున్నాం కదా, ఇలా వండాం కదా, లేకపోతే ఇలా తిన్నాం కదా, ఇలాంటివన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. ఎంత మన సొంత ఇల్లు అయినా సరే అద్దెకి ఇచ్చేస్తే ఇంకా మనము అంత చనువుగా తిరగలేము కదా, అందుకే ఒకసారి లాస్ట్గా చూసుకుంటున్నాము. ఇక్కడ ఆరుపాప నేను అయితే బోల్డ్ అని ఆటలాడామన్నమాట. ఎన్ని ఆటలాడేసుకున్నాం కదా డాడీ, చాలా అన్ని ఆటలు ఇంట్లోని ఇంటి చుట్టూ ఉన్న సందులోని
బోల్డ్ అని ఆటలాడాము. ఇంక ఇప్పుడైతే డ్రెస్సింగ్ రూమ్ కూడా ఒకసారి చూద్దాము. అంటే ఈ ఇంటికి ఏంటంటే ఒక బాత్రూమ్, బెడ్రూమ్లోంచి ఒక చిన్న డ్రెస్సింగ్ రూమ్లోంచి అటాచ్డ్ బాత్రూము ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఈ అల్మరా కనిపిస్తుంది కదా, ఈ అల్మరాకి కబోర్డ్స్ లాగా అలా అది ఏమీ కట్టించలేదు, ఓపెన్గానే ఉంటుంది. ఇందులోనే మేము బట్టలు అవన్నీ కూడా డైలీ వేసుకునే బట్టలు, ఇంకా దుప్పట్లు ఇవన్నీ కూడా ఇందులోనే పెట్టేవాళ్ళం అనమాట. ఇంకా నేను వచ్చేటప్పటికి ఇల్లు ఒకటే ఉండేది. ఈ చుట్టూ గచ్చులు, సందులు గచ్చులు ఇవేమి ఉండేవి కాదు. మేడకి మెట్లు కూడా ఏమి ఉండేవి కాదనమాట. ఇదంతా చాలా భయంకరంగా ఉన్నట్టు ఉండేది. నాకు అప్పుడైతే కొత్తలో అయితే బాగా భయం వేసింది కూడా. ఇంకా షెడ్డు ముందు ఒక పాక, ఆ పక్కన ఒక పందిరి కూడా ఉండేవన్నమాట. నడవడానికి దారి అటుపక్కన గేట్లోంచి ఉండేది లోపలికి రావడానికి. అది అమ్మేసిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా ఇంటి దగ్గర గేట్ ఉంది కానీ, లేకపోతే అప్పుడు అక్కడి నుంచి రావాల్సి వచ్చేది. ఈ చుట్టూ ప్రహారీ గచ్చులు అన్నీ ఆరు పుట్టిన తర్వాత చేయించాము. ఎందుకంటే ఇంట్లోకి పాములు అయ్యి వచ్చేస్తున్నాయి, ఇంటి చుట్టూ కూడా పాములు తిరుగుతున్నాయి అని చెప్పి అప్పుడు చేయించిందనమాట. మేము ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే, ఇక్కడ డైరీ ఫార్మ్ ఉండేది, ఆవులు ఉండేవన్నమాట. కానీ అది వర్కౌట్ అవ్వక తీసేయాల్సి వచ్చింది. అప్పుడు ఆ తర్వాత ఇంకా అక్కడ ఉన్న పందిళ్ళు, పాకలు, సామాన్లు ఇవన్నీ కూడా తీసేశారనమాట. తీసేసిన తర్వాత ఆ షెడ్ ఒక్కటే ఉంది. ఆ తర్వాత అదంతా ఓపెన్గా అయ్యింది కానీ, లేకపోతే అంతకుముందు ఇంకా ఇవన్నీ ఉండి ఇంకా కొంచెం భయంకరంగా ఉండేదన్నమాట. తర్వాత ఆరు పుట్టిన తర్వాత ఇంకా పాములు అయ్యి వస్తున్నాయి, ఇంటి చుట్టూ పాములు తిరుగుతున్నాయి అని చెప్పి ఇంకా మొత్తం ఇంటి చుట్టూ గచ్చు చేయించేసి, ప్రహారీ కూడా ఉండేది కాదు అప్పుడు, ఫెన్సింగ్ ఉండేదన్నమాట. ఆ ప్రహారీ కూడా పెట్టించారు. నాకైతే చీకటైతే అసలు చాలా భయం అనమాట. మామూలుగా మా ఇంటి దగ్గరే భయం నాకు. అలాంటిది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంక చుట్టూ అంతా ఓపెన్ ప్లేసు, ప్లస్ ఇవి పాములు ఇవి అంటే నేను అసలు బయటకే వచ్చేదాన్ని కాదు, ఇంట్లోనే ఉండేదాన్ని. ఒక్కదాన్ని కూడా నేను అస్సలు ఇల్లు దాటి కూడా ఆరు పుట్టిన తర్వాతే వెళ్ళడమేమో, అంతకుముందు అయితే అస్సలు వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడైతే కొంచెం ఆరుని బయట ఆడించడానికి ఇంకా కొంచెం ఎలాగ గచ్చది అంతా చేశారు కాబట్టి వెళ్తున్నాను, కానీ లేకపోతే అస్సలు వెళ్ళేదాన్ని కాదనమాట. ఇప్పుడైతే ఆరు కోసం తప్పలేదు నాకు. ఇంకా ఇక్కడే పువ్వుల మొక్కలు, నందివర్ధనం మొక్కలు, మందార మొక్కలు వేసాము. అది చాలా బాగా వచ్చినాయి, కానీ అవి అటువైపు ఉండిపోయినాయి అనమాట. మళ్ళీ వేసాం కానీ అవి నాటలేదు. ఇంతకు ముందు అయితే మేడ మీద కూడా ప్రహారీ ఉండేది కాదు. ప్రహారీ కూడా ఇప్పుడు రీసెంట్గా పెట్టిందే, ఇంకా తడుపుతున్నారు ఈ ప్రహారీని అయితే. మేడ మీద అయితే ఇలా ఉంటుందన్నమాట. ప్రహారీతో పాటు పోల్స్ కూడా పైకి పెట్టించారనమాట, ఒకవేళ తర్వాత స్లాబ్ వేసినా ఉపయోగపడతాయి కదా అని. మేడ మీద అనమాట, చుట్టూ ఎవ్వరు ఉండరని చెప్పాను కదా, మీకు తెలుస్తుంది కదా. చుట్టూ ఇల్లులు ఏమి ఉండవు అస్సలు. ఇప్పుడు చూసారు కదా, ఈ ఇంటికి ఆపోజిట్లో రోడ్ అవతల అయితే ఒక ఇల్లు కడుతున్నారు. అది డ్యూప్లెక్స్ హౌస్ కడుతున్నారనమాట. అది ఇంచుమించు దగ్గర ఒక 2 సంవత్సరాల నుంచి కడుతున్నారు, ఇంకా పూర్తి అవ్వలేదు. అది ఎప్పటికి అవుతుందో కూడా తెలియదు. వాళ్ళు వచ్చినా వాళ్ళ ఇంట్లో ఇద్దరే ఉంటారనమాట. వాళ్ళ అమ్మాయి అబ్బాయి కూడా ఇక్కడ ఉండరు, వాళ్ళిద్దరే ఉంటారు. వాళ్ళు ఎప్పటికి వస్తారో మనకు తెలియదు, ఆ ఇల్లు ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియదు అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ముఖ్యమైన కారణం అయితే ఇదే. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఎవ్వరు ఉండరు. ముఖ్యంగా ఆరుకి సోషలైజేషన్ అవ్వడానికి అస్సలు కుదరదు. ఇక్కడ నుంచి బయటికి వెళ్తే తప్ప, ఊళ్ళోకైనా వెళ్ళాలి, లేదంటే అనకాపల్లి, కట్టమూరు ఇలా ఎక్కడికైనా వెళ్తే తప్ప అసలు ఎవ్వరు కనిపించరు అనమాట. అంటే ఈ పక్కన కితప్ మావయ్య గారు అని ఉంటారు, కానీ వాళ్ళ మనవరాళ్ళు ఉంటారు, ఇద్దరు చిన్నపిల్లలు, ఇద్దరు కాదు నలుగురు. వాళ్ళు వస్తారు, కానీ ఎప్పుడైనా వస్తారు, ఏ 10 రోజులకో 15 రోజులకో, లేకపోతే వాళ్ళు వచ్చినప్పుడు మనకు కుదరకపోవడము అలా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి ఎవ్వరు కనబడరు. ఆరుకి నేను, నాకు ఆరు అన్నట్టు ఉంటుంది అనమాట. చూసారు కదా, అంతా ఓపెన్ ప్లేసే. ఈ మొక్కలన్నీ పైనుంచి భలే కనిపిస్తున్నాయి కదా, గులాబీలు బాగా పూసినాయి, అంజీర్ మొక్క, తమలపాకు పాదు ఎన్నిసార్లు వేసామో అన్నిసార్లు కూడా అంటలేదు, లాస్ట్గా చివరికి అంటింది. ఇప్పుడైతే చాలా బాగా వచ్చింది అసలు. ఇవైతే మామిడి మొక్కలు, జీడి మామిడి మొక్కలు ఇవన్నీ అనమాట. అవైతే మీరు ఆల్రెడీ చూసారు కదా, షెడ్ అవతల ఉన్న మొక్కలన్నీ. ఇదైతే ఇక్కడ నేను చూపించేది అయితే షెడ్లో కూడా ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఇది రూమ్ను అప్పుడు కోళ్ళని పెట్టుకోవడానికో ఎందుకో వాడుకునేవారు అనుకుంటా, మరి ఎందుకు వాడేవారో నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ ఇది ఒక చిన్న రూము, అలాగే ఇంకో రూమ్ కూడా ఉంటుంది. అదైతే ఇక్కడ పని చేసేవాళ్ళు ఉండడానికని కట్టిన రూమ్ అనమాట. ఇందులోనే ఒక పాత పట్టి మంచం ఉంటే ఆ పట్టి మంచము, పాత పరుపులు వేసేసాం, ఇక్కడే పెట్టేసాం. పాత తలగళ్ళు, పరుపులు అన్నీ ఇక్కడే ఉంచేసాం అనమాట. ఇక్కడ టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని ఇక్కడ పడుకోవడానికి అది కూడా బాగానే ఉంటుంది.
ఈ రూమ్ అయితే. ఇంకా షెడ్ అయితే ఇలా ఉంటదనమాట. షెడ్‌ని మీరు నా ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అయితే గనక ఆరుతో ఆడిన ఆటలు అవన్నీ బోలెడన్ని ఉంటాయి ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఈ షెడ్ మొత్తం. ఈ షెడ్‌నయితే చాలామందే రెంట్‌కి అడిగారు. గోడౌన్ కింద వాడుకోవడానికి, ఇంకా బాటిల్స్ అవి కడగడానికి ఏదో ఏవో బాటిల్స్ అవి కడగడానికి అవన్నీ గూడా చాలామందే అడిగారనమాట. కానీ ఎందుకంటే మొక్కలయి పాడైపోతాయి. ప్లస్ మనం ఒక ఫ్యామిలీయే ఉంటది కాబట్టి మనకు కూడా అంత ఎవరైనా వస్తూ వెళ్తూ ఉంటే ఇబ్బందిగా ఉంటది కదా! అందుకని చెప్పి ఎవ్వరికీ ఇవ్వలేదు. ఇలా ఖాళీగానే ఉంచేసాము. మా పక్కనోళ్ళు ఏమైనా ఉన్న వాళ్ళకి మామిడి పళ్ళు వచ్చినప్పుడు మామిడి పళ్ళు అది ముగ్గేసుకోవడానికి, ఇంకా వాళ్ళ సామాన్లయ్యి ఏమైనా అప్పుడప్పుడు తెచ్చి పెట్టుకుంటా ఉంటారనమాట. మళ్ళీ పట్టుకెళ్తా ఉంటారు. మా సామాన్లు ఏమైనా ఉంటే పెట్టుకుంటాం అంతే. షెడ్ మొత్తం ఖాళీగానే ఉంటదనమాట. ఇంకా ఉసిరి చెట్టు అది అయితే ఇంతకుముందు ఒక కాపొచ్చింది. మళ్ళీ ఇప్పుడొస్తున్నాయి. కరెక్ట్‌గా మేము వెళ్ళేసరికి ఉసిరికాయలు, రేగిపళ్ళు ఇవన్నీ కాస్తున్నాయన్నమాట. ఇంక ఇవైతే సపోటా చెట్లు కూడా మీరు ఆల్రెడీ ఇంతకు ముందు వ్లాగ్‌లో చూసారు కదా! ఇప్పుడు సపోటా ముందు మేమొచ్చి సామాన్లవి పట్టుకెళ్ళేటప్పటికి 3 చెట్ల నిండా కూడా చాలా కాయలున్నాయి. అన్నీ ముదిరిన కాయలే. మేము సరే మళ్ళీ వచ్చినప్పుడు పట్టుకెళ్దాంలే, మళ్ళీ ఇప్పుడు ఎలాగో టైం లేదు కదా అని వెళ్ళిపోయాము. ఎవరో మొత్తం కోసుకొని వెళ్ళిపోయారు. ఎప్పుడు ఇలా జరగలేదనమాట. ఎవరైనా ఉన్నా లేకపోయినా కూడా ఎప్పుడు ఎవరు కొయ్యలేదు. ఎవరో బయట వాళ్ళు కోసుకొని పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడైతే అన్ని పీపులే ఉన్నాయి. ఒక్క ముదిరిన కాయ కూడా లేదు. తినే యోగం లేదనుకుంటాను. ఉసిరికాయలు అయితే మాత్రం ఈసారి చెట్టు నిండా బోలెడున్నాయి. ఇదిగో ఇక్కడైతే అరుణ్ అని ఒక అబ్బాయి ఉంటాడనమాట. ఈయనకి తెలిసిన అబ్బాయి. తను కోస్తున్నాడు. చెట్టు నిండా బోలెడు కాయలున్నాయి. ఈ కాయలన్నీ కూడా చెట్టెక్కి కోస్తున్నాడనమాట. తనకు కూడా చాలా ఇష్టమంట ఉసిరికాయలు తినడం అంటేని. అందుకని చెప్పి తను తీసుకెళ్ళడానికి అలాగే మాకు కూడా ఉంటాయని చెప్పి కోస్తున్నాడనమాట. ఎన్ని గుత్తులు ఉన్నాయో చూసారా? ఇంకా పైకి అయితే బోల్డన్ని గుత్తులు ఉన్నాయన్నమాట. సరే మేము ఇవి తెచ్చుకున్నాము. ఉసిరికాయ పప్పు చేసుకున్నాము, ఊరబెట్టుకున్నాము. నాకు కూడా చాలా ఇష్టము. అందుకని చెప్పి నేను కూడా ఒకరోజు ఉసిరికాయ పప్పు వండాను, సూపర్ ఉంది. అలాగే కొన్ని అయితే ఊరబెట్టాను. నేనే తింటున్నాను, ఇంకెవరు తినట్లేదు. ఉసిరికాయలు కూడా మేము ప్రతి సంవత్సరం ఏమైనా కాసినాయా లేదా అని ప్రతి సంవత్సరం చూసేవాళ్ళం అనమాట సీజన్ టైంలో. కానీ ఈ సంవత్సరమే వచ్చినాయి. మొన్నటిసారి ఎప్పుడు పండగ ముందు ఒక 2 గుత్తులు పెద్ద పెద్ద గుత్తులు కోసాము. ఇప్పుడు 2 గుత్తులు కాదు, ఇంక చెట్టంతా ఉన్నాయన్నమాట. అవన్నీ కోసేసాము. చూపించినప్పుడైతే ఇల్లు మొత్తం సామాన్లు చిందరవందరగా అన్నీ ఉన్నాయి కదా! ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. ఇదైతే హాల్‌లో డోర్ వెనకాలే దేవుడికి ఇలా పెట్టుకున్నాం అనమాట. ఇది కూడా ఓపెన్‌గానే ఉంటుంది. ఇక్కడ దేవుడిని పెట్టుకునేవాళ్ళము. ఇంకా ఇదనమాట ఇల్లు మొత్తం అయితేని. చెప్పాను కదా! ఇది రాధాకృష్ణుల ఫోటో ఫ్రేమ్ మా పెళ్ళికి వచ్చిందే. మేము ఇక్కడ హాల్‌లో పెట్టుకున్నాము. ఆ ఫోటో ఫ్రేమ్ అయితే చాలా బాగుంటుందన్నమాట. మీకు కనిపిస్తున్నాయా? ఆరుకి ఏబీసీడీ క్యాటర్‌పిల్లర్, ఆల్ఫాబెట్స్ క్యాటర్‌పిల్లర్ చేశాను కదా! వాటికి స్కెచ్ పెన్‌తో గీసిన కాళ్ళు అనమాట అవన్నీను. అవి అలాగే ఉండిపోయినాయి. ఒక చిన్న ఫ్యామిలీకి అలా సరిపోతుందనమాట. ఎవరైనా గెస్టులు వచ్చినా కూడా పర్వాలేదు. కానీ హాల్‌లో అది పడుకోవడం ఇబ్బంది లేదు అనుకున్న వాళ్ళకైతే చాలా బాగా సరిపోతది. కానీ ఏంటంటే మాకైతే ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అలా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే సామాన్లు పెట్టుకోవడానికి కిచెన్‌లోనే ఎక్కువ ప్లేస్ లేదు కదా! ఫ్రిడ్జు హాల్‌లోనే పెట్టి ఆరుగడ సామాన్లు అన్నీ కొన్ని అవి ఇవి యాక్టివిటీస్ అని అవని ఇవని అన్నీ అక్కడే పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం హాల్‌లో కూర్చోవడానికి, పడుకోవడానికి కొంచెం ఆడుకోవడానికి అది ఇబ్బంది అయ్యేదనమాట. చూసారు కదా! బెడ్రూమ్ అయితే మాత్రం పెద్దగానే ఉంటుంది. బెడ్రూమ్ ఒక 6x6 మంచం వేసుకున్నా అటు ఇటు కూడా ఎక్కువ ఖాళీనే ఉంటుందన్నమాట. ఇంకొక 3x4 మంచం అలా పడుతుంది. ఇంకో పక్కన ఇంకా ఖాళీ ఉంటదనమాట. మేము టీవీ అయితే హాల్‌లో పెట్టుకోవడానికి వీలు లేక బెడ్రూమ్‌లోనే పెట్టేసుకున్నాం అప్పుడు. ఇంకా ఇది చెప్పాను కదా మీకు డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉందని. ఇది చిన్న డ్రెస్సింగ్ రూమ్ అనమాట. ఇలా ఉంటుంది ఇల్లు అయితేను. నేను మీకు ఇదే చూపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే నాకు కూడా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి. ఇంక అస్తమానం ఒకసారి వచ్చేసామంటే అస్తమానం వెళ్ళలేం కదా! ఇక్కడ మేకలతో ఆడుకుంటుంది ఒకసారి అని చెప్పి తీసుకెళ్ళాననమాట. ఎందుకంటే రోజు మేమిద్దరం ఈ పొలంలోకి వెళ్ళి కాసేపు ఆడుకుని వచ్చేవాళ్ళము. అందుకే మళ్ళీ ఒకసారి తీసుకెళ్ళాను. సీతప్ప తాతగారిని కూడా చూస్తానంది అందుకే ఒకసారి తీసుకొచ్చి కాసేపు మాట్లాడింది. తర్వాత ఇక్కడ ఆడుకుంటుంది కోళ్ళతోని, మేకలతోని. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. నా వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి.